తాళం పడింది. ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో నిర్మించిన పబ్లిక్ మరుగుదొడ్లు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. నీటి సరఫరా లేక 3 నెలలుగా మరుగుదొడ్లకు తాళం వేయడంతో స్థానికులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు కనీసం మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం లభించేదని, అయితే జీహెచ్ఎంసీలో విలీనం అనంతరం అభివృద్ధి పనులు, ప్రజా సౌకర్యాల నిర్వహణ మందగించిందని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి పబ్లిక్ మరుగుదొడ్లకు తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించి నిర్వహణ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ పబ్లిక్ టాయిలెట్లు కట్టించినాక కొన్ని రోజులు నడిచింది. తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. 3 నెలల నుంచి బంద్ అయ్యి ఉన్నది. పబ్లిక్ ఏంటంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళకు టాయిలెట్ల కోసం ఇబ్బంది అవుతుందని కట్టించారు. దాన్ని పట్టించుకునే మున్సిపల్ కార్మికులు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ పట్టించుకుంటలేరు. దీనివల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడికి రోడ్డు మీద తిరిగే టాయిలెట్ పోదామన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే మున్సిపాలిటీలో ఏ ఒక్క అభివృద్ధి చెందడం లేదు. దీన్ని పట్టించుకోవాలని కోరుచున్నాను. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో